హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీ. లెగంగానే రూమ్ బయటికి ఎందుకు వచ్చి కూర్చున్నానంటే రూమ్ దారుణంగా వాసన వస్తూ ఉండే దానికి చాలా మంత్స్ తర్వాత వ్లాగింగ్ చేస్తూ ఉంటే కొన్ని క్యాప్చర్ చేయటమే మర్చిపోతూ ఉంటాను. మెయిన్గా ఏం క్యాప్చర్ చేయలేదంటే మీకు ఈ వ్లాగ్లో లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, మళ్ళీ స్నాక్స్ ఏది నేను చూపిను. ఏదన్నా నేను చూపించాలంటే నేను క్యాప్చర్ చేసి ఉండాలి కదా, దానికే తినేది నేను క్యాప్చర్ చేయలేకపోయాను, మర్చిపోయాను మెయిన్గా. సో దట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏ విటమిన్స్ నాకు తెలియదు, కానీ సన్లైట్ కాడ కూర్చొని ఉంటుంది. రూమ్కి రాగానే చింతకాయలు తింటా బిగ్ బాస్ చూద్దామని చూస్తే వైఫై ఫుల్గా ఉండగానే వైఫై రాదు, హాస్టల్ వైఫై అదంతే. సో దట్ నా మొబైల్ డేటా ఆన్ చేసుకొని బిగ్ బాస్ చూద్దామని కూర్చుంటే 5 minutesకి 4 యాడ్స్, 3 యాడ్స్. సో దట్ చిరాకు కూడా వేస్తూ ఉంది, కానీ బోరు తప్పదు, చూస్తూ ఉంటాను బిగ్ బాస్ కూడా. బిగ్ బాస్ చూసేలోపల్లా మాకు లంచ్ టైం అయిందనమాట. లంచ్ తినేసి నేను ఒక క్యాండీ, నా ఫ్రెండ్ చిప్స్ తీసుకుందనమాట, ఎందుకంటే మాకు ఆ 10 రూపీసే ఉంది. మళ్ళీ స్నాక్స్ తర్వాత వెదర్ చూడండి ఎంత బాగుందో, ఆ వెదర్లో ఎంజాయ్ చేస్తూ కూర్చొని దాన్ని చూస్తూ ఉంటుంది. మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి, లేకపోతే నో అని కమెంట్ చేయండి, లేకపోతే అసలు వదిలేసేయండి. ఇలాగ మాట్లాడే టైంలో మా ఫ్రెండ్ కాడ 10 రూపీస్ ఉంది అని అప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ కెఫేకి వెళ్ళాము. కెఫేలో లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో, ఆ చెట్టుకే లుకింగ్ వచ్చింది. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మీకు అన్నీ మర్చిపోకుండా చూపిస్తాను. ఓకే దెన్ బాయ్.